సరే ఇటు పవన్ కళ్యాణ్ గారు తను పంచాయతీరాజ్ శాఖలో అసలు ఫండ్సే లేవు, అన్ని అప్పుల్లో ఉన్నాయి. ఇక నేను సాలరీ తీసుకోవాలని కూడా నాకు మనసుకు అనిపించట్లేదు. సాలరీ తీసుకోకుండానే వర్క్ చేస్తాను. మినిస్టర్‌గా నేను తీసుకోనని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. మరి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఏముంది చూసేది అందులో ఆయన అంటే అతను ఒక సినిమాల్లో హీరోగా పనిచేసినాడు. హ్మ్. తర్వాత ఒక పార్టీ పెట్టుకున్నారు. హ్మ్. 100కు 100% సీట్లు గెలిచారు. ఎక్కువ ఇచ్చారో, తక్కువ ఇచ్చినారో అని బాధపడలేదు. ఆయన ఒకటే ఒక ధ్యేయంతో మాట్లాడుతూ వచ్చినారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నుంచి దించివేయాలనేదే నా ధ్యేయము. వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకమైన ఓట్లు చీలకూడదనేదే ఆలోచనతోనే వచ్చినారు ఇక్కడికి. అవును. వచ్చినారు. వారికి కూడా సముచితమైన గౌరవం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. హ్మ్. అటు ప్రధానమంత్రి కూడా ఆయనకు సముచితమైన గౌరవం ఇచ్చినారు. అవును. ఇచ్చినాక ఆయన కొంచెం ఆదర్శ భావాలతోనే మెలగాల్సింది ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన దిక్కు చూస్తున్నారు. ఏమి ఎట్ట చేస్తారు పరిపాలన ఏమి అని చూస్తున్నారు. ఓకే. ఇంతకుముందు పరిపాలనలో ఉండేవాళ్ళైతే ఏదో అర్థమవుతారు. కొత్తగా వచ్చినారు కాబట్టి పరిపాలన ఏ విధంగా చేస్తారని ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఆయన వ్యవహరించాల్సింది ఉంటుంది. హ్మ్. ఈ విషయంలో వచ్చేసరికి గత ప్రభుత్వము కేంద్రం నుంచి పంచాయతీకు నిధులు ఇచ్చారు. అవును. లోకల్ బాడీస్‌కు ఎందుకంటే 72, 74 రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సంస్థలవి. హ్మ్. కేంద్రంలో కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంది. హ్మ్. లోకల్ బాడీస్‌కు నిధులు కేటాయించే ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఆ నిధులను కూడా పంచాయతీలకే డైరెక్ట్‌గా వాళ్ళు వేస్తా వస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలే వాడుకుంటున్నాయి. పంచాయతీలకు ఇవ్వటం లేదనేది ఒక అపవాదం ఉంది కాబట్టి నేరుగా పంచాయతీలకే నిధులు హ్మ్, హ్మ్, పంపిస్తున్నారు. హ్మ్. కానీ అటువంటి నిధులను కూడా ఉదయం వెళ్ళి చూస్తే నిధులు వచ్చినాయి, అకౌంట్లలో పడినాయి పంచాయతీలకు. హ్మ్. మళ్ళా రాత్రికి మాయమైనాయి. అంటే ప్రభుత్వం అన్నిటినీ వెనక్కు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హ్మ్. ఇప్పుడు పంచాయతీల్లో ఎక్కడ కూడా నిధులు లేవు. ఓకే. మండలాల్లో మండల ప్రజా పరిషత్తుల్లోనూ లేదు, జిల్లా పరిషత్తుల్లోనూ లేదు, లోకల్ బాడీస్‌లోనూ కూడా పంచాయతీలో కూడా ఎక్కడ కూడా నిధులు లేవు, పనులేమీ జరగటం లేదు. హ్మ్. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు నిధులేమీ లేదు, మేము సర్పంచులు ఏం ఉపయోగం, మండల ప్రజా పరిషత్ చైర్మన్‌లు ఏం ఉపయోగం, మున్సిపల్ చైర్మన్‌లు ఏం ఉపయోగం అని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే మెజారిటీ పీపుల్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అయినారు కాబట్టి మెజారిటీ ఏం లేదు, 90% వాళ్ళే ఉన్నారు కాబట్టి ఉండినా వాళ్ళకు బాధ ఉన్నా నోరు మెదపకుండా ఉన్నారు. కానీ లోపలైతే బాధపడుతున్నారు. ఓకే. అటువంటి ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాక ఏమైనా నిధులు ఇస్తారనే దానికి మళ్ళా కొత్త బడ్జెట్ రావాల్సిందే కదా! హ్మ్. రేపు బడ్జెట్ వచ్చినప్పుడు వాళ్ళకు నిధులు కేటాయించాల్సిందే వస్తది. ఓకే. లాస్ట్ ఇయర్ బడ్జెట్ అయితే మొత్తం ఊడ్చుకుపోయింది ప్రభుత్వం. ఇప్పుడు దాంట్లో నిధులు లేదు. హ్మ్. నిధులు లేదు కాబట్టి నేను కూడా శాలరీ అనేది పంచాయతీల నుంచి రాదు గానీ రాష్ట్ర ఖజానా నుంచి వస్తది. ఒక నిరసనను, ఒక ప్రొటెస్ట్‌ను గత ప్రభుత్వం వాడుకొని పంచాయతీలను ఇబ్బందులు పెట్టినారు, లోకల్ బాడీస్‌ను అని ఇబ్బంది పెట్టినారనే దానికి అది నిరసనగా నేను కూడా శాలరీ తీసుకోనన్నారు. తప్పులేమో ఒక ఆదర్శ భావంతో చెప్పినారు అది. ఓకే. ఆయన తీసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా! మంత్రి గారికి జీతాలొచ్చేది. హ్మ్. స్థానిక సంస్థల నిధుల నుంచి వాడుకోరు. అవును. రాష్ట్ర ఖజానా నుంచి వస్తాయి వాళ్ళ నిధులు. ఓకే. కానీ అది ఒక ప్రొటెస్ట్‌గా నేను తీసుకోనన్నారు. అంటే ఒక ఆదర్శ భావంతో తీసుకోనన్నారు. అంటే హ్మ్. అది అంటే గత ప్రభుత్వం కొంత సిగ్గుతో తల వంచుకోవాలి. ఎవరికో వచ్చిన నిధులను మేము తీసుకున్నాము. ఇప్పుడు అది మంత్రి గారు బయటపడుతున్నారనే దానికి ఆయన నిరసన వ్యక్తం చేసినందుకు చేయొచ్చు, తప్పేముంది అందులో. ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేం లేదు. ఓకే. ఆయన చేస్తున్న నిరసనలో కూడా తప్పు లేదు. ఓకే. ఆయన శాలరీ తీసుకోకుండా ఒక ప్రొటెస్ట్‌లో ఆ భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. ఓకే. సార్ ఇటువంటి సిట్యుయేషనే అంటే టీఎస్‌లో కూడా వచ్చింది సార్. అసలు ఫండ్సే లేవు, మొత్తం కూడా ఖాళీ చేసిపోయింది గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అని కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన కొత్తలో ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా ఫండ్స్ లేవు అని చెప్పేసి వైసీపీ పైన ఆరోపణలు రావడం చూస్తున్నాం. అంటే పాలనలో ఉన్న గవర్నమెంటు ఫండ్స్ అన్నీ కూడా మొత్తం కూడా వ్యర్థం చేస్తుందా అని జనాల్లోకి ఆ విధంగా వెళ్తుంది సార్. అంటే అసలు ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఎండ్ అయ్యే టైంకి వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఫండ్స్‌లో ఏమి ఉండవా అని అంటున్నారు. అంటే అది ఆ ప్రభుత్వాలు బట్టి ఉంటది. ఓకే.
ఇప్పుడు వాళ్ళైతే అతనైతే ప్రొటెస్ట్ చేసినాడు కాబట్టి హ్మ్. రేపు స్థానిక సంస్థలకు వచ్చే నిధులను వాడుకునేదానికి అవకాశం ఉండదు. ఓకే. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ప్రొటెస్టింగ్. హ్మ్. ఈ నిధులు వాడినారు కాబట్టి నేను శాలరీ తీసుకొని నేను ఒక ప్రొటెస్ట్‌గా నిరసన ప్రకటించినారు కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళ నిధులను వాడుకునేదానికి ప్రయత్నం చేయకపోవచ్చు. ఓకే. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందంటే చేసినారు, వాళ్ళు కూడా చేసినారు. హ్మ్. చేసినారు శిక్ష అనుభవించుతున్నారు కదా ఇక్కడ కూడా. అవును. అది తప్పే కదా అది. వాళ్ళకు స్థానిక సంస్థలకు వచ్చిన నిధులను వీళ్ళు వాడుకోవడం అనేది తప్పు. హ్మ్. నీకొచ్చిన నిధులను నువ్వు ఖర్చు పెట్టు గానీ ఏదో ఒక విధంగా. వాళ్ళ నిధులను మీరు వాడుకోవడంలో అనేది మంచి సాంప్రదాయం కాదు. ఓకే. అందులో ఆ బాడీస్ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు, లోకల్ బాడీస్ నిర్వహించేటివి. ఎన్నికలైతేనేమి, ఇవైతేనేమి అది. ఈ 72, 74 రాజ్యాంగం సవరణ అయిన తర్వాత విధిగా 5 సంవత్సరాలకు ఒకతూరి ఎన్నికలు జరపాలా. ఆ ఎన్నికలు జరిపేదానికి ఎన్నికల కమిషన్ ఒకటుంది. లోకల్ బాడీస్‌కి కూడా ఎన్నికల కమిషన్ ఉంది. హ్మ్. ఇప్పుడు శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందో అక్కడ పంచాయతీ, ఈ మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలకు నిర్వహణకు చేసేదానికి ఒక ఎన్నికల కమిషన్ ఉంది. హ్మ్. తర్వాత దేశం మొత్తం మీద ఒకటే విధానాన్ని అమలు జరుపుతున్నారు. పంచాయత్ సర్పంచు, ఎంపీటీసీలు, మండల ప్రజా పరిషత్ చైర్మను, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినారు. హ్మ్. వాళ్ళకు నిధులు కూడా అక్కడి నుంచే ఫైనాన్స్ కమిషన్, వాళ్ళకు కూడా లోకల్ బాడీస్‌కు ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా కేటాయిస్తున్నారు. అటువంటి నిధులను రాష్ట్రాలు వాడుకోవడము అనంటే అధర్మమైంది. తప్పుడు విధానము అని చెప్పాల్సిందే. హ్మ్. అది ఈ ఇక్కడ ప్రభుత్వం చేసినా తప్పే, అక్కడ ప్రభుత్వం చేసినా తప్పే అంట. ఓకే. సరే ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎలక్షన్స్ ముందర చాలామంది సీట్లు త్యాగం చేస్తారు గదా! వాళ్ళందరి కోసం ఏ న్యాయం చేస్తారు అనే ఒక చర్చకైతే ఇప్పుడు రావడం చూస్తున్నాం. అంటే వర్మ లాంటి వాళ్ళున్నారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు. మరి వీళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు? అసలు వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచిస్తారా అని కూడా అంటున్నారు సార్. మరి మీరు ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇది చంద్రబాబు నాయుడిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. ఆయన పార్టీ అవును. అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. హ్మ్. ఒక సీట్లనేటివి లిమిటెడ్‌గా ఉంటాయి. అవును. ఇగ అప్పుడు ఎన్నికల్లో ఆ పరిస్థితి ఎట్టుంటది అనంటే ఎటువైన ఎ ఏద ఏ ఏ మనిషి అయినా గానీ బలమైన అభ్యర్థిగా ఉండాలనుకుంటారు. హ్మ్. అందులో ధన ప్రాధాన్యతనొచ్చింది కాబట్టి దాన్ని గూడా క్రైటీరియా పెట్టి చూడాల్సిందే సిగ్గు లేకుండా ఇప్పుడు. చూసి ఇవన్నీ చూసి ఏదో అభ్యర్థులకు ఇస్తుంటారు. ఓకే. ఇచ్చినప్పుడు కొందరు సీనియర్‌లయితేనేమి, కొందరు నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తులైతేనేమి హ్మ్. సీట్లు రాకుండా పోతాయి. తప్పవు అది. కొన్ని చోట్ల జరుగుతది. అవును. జరిగినప్పుడు వారిని ఏ విధంగా సమాధానపరుచుకోవాలా, ఏ విధంగా సంతృప్తిపరచాలా అనేది ఆ పార్టీ అధ్యక్షులకు సంబంధించిన సమాచారం. హ్మ్. మరి ఆయన ఎవరిని అడ్జస్ట్ చేసుకుంటారో ఆయనకు సంబంధించిన వ్యవహారం. దానికి నేను సమాధానం చెప్పేదేమి ఉండదు పెద్ద. ఓకే. వాళ్ళేం అడగలేదు వీరిని. హ్మ్. మాకు మద్దతు కావాలని. ఎందుకంటే ఈ అటు వైఎస్ఆర్‌సీపీ, ఇటు ఎన్‌డీఏ కూటమి పోటీ చేసుకున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవును. వచ్చేసరికి. ఎన్‌డీఏ కూటమిలో కూడా బీజేపీ ఉంది. హ్మ్. బీజేపీ లేదనే దానికి లేదు. బీజేపీకి 4 సీట్లో, 5 సీట్లో, ఎన్ని సీట్లో కొన్ని సీట్లు ఇచ్చి ఎన్‌డీఏ కూటమిని ఏర్పాటు చేసినారు. అవును. ఎన్నికల్లో పోయి ప్రజల్లోకి వెళ్ళి ఎన్‌డీఏ కూటమి తరపునే మాట్లాడినారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి 2 సమావేశాల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించమని కోరడం కూడా జరిగింది. అటువంటప్పుడు ఎన్‌డీఏలో పాత్ర వహించుతాన్నప్పుడు, ఎన్‌డీఏకు వాళ్ళు మద్దతు తెలుపుతాన్నప్పుడు, వారి ప్రత్యర్థులను మాకు సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి అని ఎవరు అడగరు. హ్మ్. కాకపోతే వీళ్ళు మరి ఏ కూటమిలోనూ లేరు. అటు ఇండియా కూటమిలోనూ లేరు, ఇటు ఎన్‌డీఏ కూటమిలోనూ లేరు. స్వతంత్రంగా ఉన్నారు. హ్మ్. స్వతంత్రంగా ఉన్నారు కాబట్టి వారి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అడగకపోయినా మేము ఎన్‌డీఏ కూటమి ఆహ్, చేసే ప్రతిపాదనలకు సమర్థించుతాము అని అన్నారు. హ్మ్. దాంట్లో చూడాల్సిందేముంది, భూతద్దం వేసుకొని చూడాల్సినదేం అవసరం లేదు అంట. ఓకే. దానికోసం మాకు కేసులు మీరు విచారణ చేయొద్దంటే ఎవరు ఊరుకోరు అంట.